జై శ్రీరామ్. అందరూ బాగున్నారని ఆశిస్తూ హనుమాన్ జయంతి మనకి మంగళవారం మే 12వ తారీఖున వచ్చింది కదండి. హనుమంతుల వారి గురించి ఆ పూజ గురించి వివరాలు తెలుసుకుందాం. మహిమాన్వితమైన రోజు హనుమాన్ జయంతి రోజు అప్పాలు మాలను తమలపాకుల మాలను స్వామివారికి సమర్పించి 11 ప్రదక్షిణాలు 108 ప్రదక్షిణాలు చేయగలిగితే గుడి వద్దర మీకు అనుకున్న కోరిక సిద్ధిల్లుతుందండి. అలా మీకు సాగినంతలో స్వామివారిని పూజించుకొని అర్చించుకోండి. ఇక మేషరాశి వారి గురించి వివరంగా తెలుసుకుందాం. మేషరాశి వారు చేయాల్సిన పరిహారాలు హనుమాన్ జయంతి రోజు. మేషరాశి వారు ఉదయం లేదా సాయంత్రం హనుమాన్ జయంతి రోజు 12వ తారీఖున మంగళవారం వచ్చింది అదృష్టంగా భావించాలి. 11 ప్రదక్షిణాలంటూ మీరు కంపల్సరీగా చేయండి. ఇలా 11 ప్రదక్షిణాలు చేయటం వల్ల మీకు అడ్డంకులు అనేవి తొలగిపోతాయి. ఇక రెండవ పరిహారం, సింధూరాన్ని సమర్పించండి హనుమంతుల వారికి. హనుమంతుడికి సింధూరం తమలపాకులు సమర్పించడం వల్ల చాలా శుభం కలుగుతుంది మేషరాశి వారికి. మేషరాశి వారికి కూడా కుజదోష ప్రభావాన్ని తగ్గిస్తుంది సింధూరం. అందుకే స్వామివారికి సింధూరాన్ని సమర్పించండి. హనుమాన్ చాలీసా పారాయణం. మూడవది, హనుమాన్ చాలీసాను 11 సార్లు లేదా ఒక్కసారైనా భక్తి శ్రద్ధలతో మనసు పెట్టి స్వామివారికి పారాయణం చేయండి. మీలో ఉన్న భయాలు, నెగిటివ్ ఎనర్జీ అనేవి చాలా వరకు తగ్గుమొహం పడతాయి. స్వామివారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఇక 4వ పరిహారం గురించి చూద్దాం. ఎరుపు బట్టలు, కందిపప్పు లేదా బెల్లాన్ని దానం చేయండి. దీంతో మీకు ఆర్థిక సమస్యలు అనేవి చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఇక 5వ పరిహారం గురించి తెలుసుకుందాం. వడమాలను సమర్పించడం వలన హనుమంతుల వారికి చాలా ఉపశమనం కలిగిస్తుంది. ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, కోర్టు సమస్యల్లో, ఇలా ఇంటి విషయాల్లో మీకు వడమాల సమర్పణ చేస్తే స్వామివారికి మీకు సమస్య నుంచి ఉపశమనం అనేది వస్తుంది. ఇంకా వడమాల తయారీ విషయానికి వస్తే 11, 21, 51, 108 ఇలా మీకు సాగినంతలో వడమాలను సిద్ధం చేసుకుని ఆంజనేయ స్వామివారి గుళ్ళో సమర్పించి ప్రదక్షిణాలు చేసి రండి. ఇక 6వది, ఓం శ్రీ ఆంజనేయాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మనశ్శాంతి, ధైర్యం పెరుగుతుంది. అన్నీ మీకు విజయాలే కలుగుతాయండి. మేషరాశి వారు హనుమాన్ జయంతి రోజు ఈ పరిహారాలు చేయటం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. మంచి జీవితం అనేది ఉంటుంది. హనుమాన్ జయంతి అయిన పర్వదినాన్ని మీరు ఎక్కడ వదులుకోకండి. జై శ్రీరామ్, జై హనుమాన్. అంతా మంచి జరగాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ హనుమత్ జయంతిని శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. జ్యోతి భక్తి వ్యూవర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మీ అందరి ఆశీస్సులు నాకు ఉండాలి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జ్యోతి భక్తి వ్లాగ్స్. మీకు ఏదైనా చెప్పాలనిపిస్తే నాకు కామెంట్ రూపంలో తెలపండి. ఏ రాశి వారికి ఏ పరిహారం కావాలని ఆపేక్ష ఉంటుంది కదా, అలాంటి వారు మీ రాశిని కామెంట్ రూపంలో తెలిపితే దాని గురించి నేను పరిహారాలు అనేది వివరంగా వివరిస్తానండి. ఇక మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. హనుమత్ జయంతిని అందరూ చాలా వైభవంగా ఆచరించుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటుంది జ్యోతి భక్తి వ్లాగ్స్.